ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ఒకటి. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. మేకర్స్ త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు. అయితే ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్పై ఓ న్యూస్ నెట్టింట్లో తిరుగుతుంది. ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోల్ కోసం కమల్ హాసన్కి మేకర్స్ 50 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల అవుతుండడంతో కమల్ హాసన్ పాత్ర చాలా ముఖ్యమని మేకర్స్ భావించారట. అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కమల్ హాసన్కి అన్ని కోట్లు ఇచ్చినట్లు టాక్. ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా కల్కిలో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నారు. దీనికోసం ఆయన 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్నారు. దీపికా పదుకునే, దిశా పటాని వంటి ముద్దుగుమ్మలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కి త్వరలోనే ప్యాకప్ చెప్పబోతుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకుని సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకి భారతీయ పురాణాలను లింక్ చేసి సరికొత్తగా తీస్తున్నారు నాగ్ అశ్విన్. ఇటీవల ఈ చిత్రం గురించి డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు.